మన పెద్దవాళ్ళు తమ పిల్లల భోజనం అయ్యాకనో లేక చిన్నారులు పాలు తాగ్గానో జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటూ ఉంటారు. గుర్తొచ్చిందా? మీకు కూడా మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఇలా వాతాపి జీర్ణం అనే ఉంటారు కదా. జీర్ణం జీర్ణం ఓకే, కానీ వాతాపి జీర్ణం అని ఎందుకంటారు? ఈ డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? అసలు వాతాపి జీర్ణం అని ఎందుకంటారో దాని వెనుక ఓ పెద్ద స్టోరీ దాగుంది. మహాభారతంలోని అరణ్య పర్వంలో వాతాపి జీర్ణం గురించి ఓ చక్కటి ప్రస్తావనుంది. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? వాతాపి జీర్ణం వెనుక ఉన్న ఆ కథ ఏంటో తెలుసుకుందాం. అనగా అనగా అగస్త్యుడు అనే ఓ బ్రహ్మచారి ముని ఉండేవారు. ఈ అగస్త్యుడు ఎన్నో తపస్సులు చేసి సిద్ధి పొందినవాడు. తన చుట్టూ ఉన్న జీవులన్నింటితో ఎంతో దయతో మెలిగేవాడు. అగస్త్యుడు చేసే తపోదీక్ష చూసి ఎందరో ఆశ్చర్యపోయేవారు. ఒకరోజు ఇలాగే అగస్త్యుడు అడవిలో తిరుగుతున్న సమయంలో అగస్త్యుని తల్లిదండ్రులు కనిపించి, నాయనా, మాకు ఉత్తమ లోకాలకు వెళ్లే మార్గం చూపించవా? ఓ కన్యను వివాహం చేసుకుని పుత్ర సంతానం పొందు అని చెప్పి వెళ్ళిపోతారు. ఆ వెంటనే తల్లిదండ్రుల కోరికను మన్నించిన అగస్త్యుడు తనలాంటి వ్యక్తిని వివాహం చేసుకోగల యోగ్యురాలైన కన్య కోసం వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతూ వెతుకుతూ విదర్భ దేశాన్ని చేరుకుంటాడు. ఆ దేశరాజు కుమార్తె లోపాముద్ర అందచందాలకు, ఆమె వినయ విధేయతలకు ముగ్ధుడై ఆమెనే వివాహం చేసుకోవాలి అనుకుంటాడు అగస్త్యుడు. అగస్త్య మహర్షిని ఆ దేశరాజు ఎంతో ఘనంగా సన్మానించి గౌరవిస్తాడు. స్వామివారి రాకకు కారణమేంటని అడుగుతాడు విదర్భరాజు. దాంతో అగస్త్యుడు, మహారాజా, మా వంశాన్ని ఉద్ధరించే ఉత్తమ సంతానం కోసం, పుత్రుడు కోసం నేను నీ కుమార్తెను వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను అన్నాడు. దాంతో మహారాజు బిత్తెరపోతాడు. ఎంతో సుకుమారంగా సౌమ్యంగా పెంచుకున్న తమ కుమార్తె లోపాముద్రను ఈ మహర్షికిచ్చి పెళ్లి జరిపిస్తే అడవిలో కందమూలాలు తిని బతకాలే అని దుఃఖిస్తాడు. కాని ఇదంతా విన్న లోపాముద్ర తన తండ్రితో తనకు మహర్షిని వివాహం చేసుకోవటం ఇష్టమే అని చెబుతుంది. దాంతో కర్మఫలం, విధి ఎలా ఉంటే అలాగే, ఇదే విధి అనుకుని అగస్త్యునితో లోపాముద్రకు వివాహం జరిపించాడు. లోపాముద్ర తన ఆభరణాలు, పట్టు వస్త్రాలు అన్నీ వదిలేసి ఒక సామాన్య ముని భార్యలాగా ఆశ్రమానికి బయలుదేరింది. గంగానదీ తీరాన రమణీయమైన కుటీరంలో నిరంతరం భర్తకు సేవలు చేస్తూ జీవనం సాగించింది లోపాముద్ర. లోపాముద్ర సేవలకు ముగ్ధుడైన అగస్త్య మహర్షి ఓ రోజు పౌర్ణమి వెలుగులో కూర్చున్న లోపాముద్రపై మనసు పారేసుకుంటాడు. దగ్గరకు తీసుకొని ముద్దాడబోగా లోపాముద్ర మందహాసంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. స్వామి, ఆశ్రమ ధర్మంలో భాగంగా దర్భశయ్యల మీద అంటే గడ్డి పుల్లల మీద ఇన్నాళ్లు నిద్రపోయాను. కానీ మీకు సంసార సుఖం కావాలంటే మా నాన్నగారింట్లో ఏ భోగభాగ్యాలతో ఉండేదాన్నో అన్ని భాగ్యాలు కలిగితేనే కాపురం చేయగలనని, ఆ సౌకర్యాలు ఏర్పాటు చేయమని కోరుతుంది లోపాముద్ర. దాంతో సంసార సుఖం కోసం తపోశక్తిని వాడటం ఇష్టం లేక ఎవరైనా మహారాజును అడుగుదామని బయలుదేరి ఓ ముగ్గురు మహారాజులను కలిసి తనకు ఎంత దానం చేయగలరని అడుగుతాడు అగస్త్యుడు. ఆ ముగ్గురు రాజులు తమ ఆదాయం వ్యయం సమానంగా ఉన్నాయని, తాము అంత సాయం చేయలేమని చెబుతారు. కాని దగ్గర ఉన్న అరణ్యంలో ఇల్వలుడు అనే రాజున్నాడని, అపారమైన సంపదలున్నాయని చెబుతారు. దాంతో ఆ ముగ్గురిని తన వెంట పెట్టుకుని బయలుదేరుతాడు అగస్త్యుడు. అది ఓ దట్టమైన అరణ్యం. ఇల్వలుడు అక్కడ రాజు. ఈ ఇల్వలుడి సోదరుడే వాతాపి. వీరి జీవన విధానం ఏంటంటే, ఎవరైనా తమ అరణ్యంలోకి వస్తే వాతాపి వెంటనే ఓ మేకలా మారిపోతాడు. ఇల్వలుడు ఆ వచ్చిన వారికి ఈ మేకను వండి వడ్డించేవాడు. వారు తృప్తిగా తిన్నాక, వాతాపి ఎక్కడున్నావు అని పిలవగానే తిన్నవాళ్ల పొట్టలు చించుకుంటూ వాతాపి బయటకొచ్చేవాడు. దాంతో ఆ భోజనం చేసిన వారంతా మరణించేవారు. అలా వచ్చిన వారిని చంపి వారిని తింటూ ఉండేవారు ఇల్వలుడు, వాతాపి. దీంతో ఈ రాక్షస అన్నదమ్ములిద్దరి కథ తెలిసిన ముగ్గురు రాజులు కూడా అగస్త్యుడితో కలిసి అరణ్యంలోకి వెళ్తారు. స్వాగతిస్తాడు ఇల్వలుడు. వారి ఎదురుగానే మేకను వండి వడ్డించబోతాడు. దాంతో ఆ ముగ్గురు రాజులు భయంతో అగస్త్యుడి వైపు చూస్తారు. వెంటనే ముని, ముందుగా నాకు వడ్డించు, నేను తిన్నాకే వారికి అంటూ మొత్తం ఆరగించేస్తాడు. ఇంకేముంది, యథాప్రకారం ఇల్వలుడు, సోదరా వాతాపి ఎక్కడున్నావ్ రా అంటూ పిలిచాడు. ఆ వెంటనే అగస్త్యముని, ఇంకెక్కడి వాతాపి, ఇంక రాడు, జీర్ణమైపోయాడు, వాతాపి జీర్ణం అంటాడు.
దాంతో ఇల్వలుడు మహర్షిని శత విధాలా బ్రతిమలాడుతాడు. తన సోదరుణ్ణి బతికిస్తే ఏమైనా ఇస్తాను అంటాడు ఇల్వలుడు. దాంతో అగస్త్యుడు తనకు కావలసిన సిరి సంపదలిస్తే తన తమ్ముడు వాతాపిని వదిలేస్తానని చెప్పగా అడిగినంత సంపద ఇచ్చి సోదరుణ్ణి విడిపించుకున్నాడు ఇల్వలుడు. ఆ తర్వాత ఆ సంపదనంతటినీ తీసుకొని ఆశ్రమానికి చేరుకొని సత్సంతానాన్ని పొందాడు అగస్త్యుడు. అలా ఎవ్వరికీ అరగక వాతాపినే అరాయించుకోవటం కోసం అగస్త్యముని వాడిన పదమే వాతాపి జీర్ణం. మనకేదైనా బాగా తిని అరగనప్పుడు వాతాపి జీర్ణం అనుకుంటే చక్కగా జీర్ణమైపోతుందని మన పెద్దవాళ్ల నమ్మకం. ఇదంతా మహాభారతంలోని అరణ్య పర్వంలో స్పష్టంగా వివరించబడింది.